నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। తుఫాను ప్రభావంతో సముద్ర తీరంలో ఎగసి పడుతున్న రాకాసి అలలు। సముద్ర తీరాన్ని సందర్శించిన చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మత్స్యకారులకు పలు సూచనలు। ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హెలిప్యాడ్ నుంచి సీఎం హాజరయ్యే వేదిక వరకు కాన్వాయ్ వెళ్లే మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలన। వివక్షత లేని సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి। ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన నియంత్రణ చట్టంపై 2017పై నిర్వహించిన అవగాహన సదస్సులో చీరాల డీఎస్పీ ఎండి మోయిన్। బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో చీరాల నియోజకవర్గంలోని చీరాల వేటపాలెం మండలంలో వాడరేవు, రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం, కటారివారిపాలెం తదితర సముద్ర తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది। ఈదురుగాలులు, రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి। బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో చీరాల నియోజకవర్గంలోని చీరాల వేటపాలెం మండలాల్లో వాడరేవు, రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం, కటారివారిపాలెం తదితర సముద్ర తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది। వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో పాటుగా సముద్రంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి। మరోవైపు బెంగాల్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు తీర ప్రాంత జిల్లాలకు భారీ వర్షాల సూచనలు చేయడంతో అధికార యంత్రాంగం తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసింది। ఈ క్రమంలోనే మత్స్యకారులను సైతం వేటకు వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు। తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది। అధికారుల హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు తమ బోట్లు ఒడ్డుకు చేర్చారు। ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసు కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ వెంకటమురళి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వర్ కలిసి పరిశీలించారు। హెలిప్యాడ్ నుంచి సీఎం హాజరయ్యే వేదిక వరకు కాన్వాయ్ వెళ్లే మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు। రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు। ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసు కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ వెంకటమురళి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వర్ కలిసి పరిశీలించారు।
హెలిప్యాడ్ నుంచి సీఎం హాజరయ్యే వేదిక వరకు కాన్వాయ్ వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. ఉన్నత పాఠశాల సమీపంలోని సమీకృత గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా మార్గంలో ఉన్న వసతి గృహాన్ని పరిశీలించే అవకాశం ఉందని అధికారులకు తెలిపారు. విద్యార్థుల వసతి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంటగది, మరుగుదొడ్లు తదితరమైనవన్నీ ఆయన పరిశీలించారు. వసతి గృహాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులు ఉండే ప్రతి గదిలో ఫ్యాన్లు, లైట్లు తప్పనిసరిగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. తదుపరి మున్సిపల్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కొరకు ప్రాంగణాన్ని సిద్ధం చేయాలన్నారు. పాఠశాలలో తరగతి గదులు, వంటగది, మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో పాఠశాలలోనే సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా అదనపు ఎస్పీ విఠలేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, డిఈఓ పురుషోత్తం, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెప్తారు కదా, అవి బాగున్నాయి, నేను చూశాను. మీరు ఇంకన్నీ ప్రిపరేషన్ చేసేసుకోండి. హెల్ప్ తీసుకుందాం నేటివ్ ఇక్కడ ఉన్న వాళ్ళని, డిఈఓని కానీ లేకపోతే ఇంకెవరైనా లోకల్ పర్సన్ హెల్ప్ తీసుకొని మనం దాంట్లో ఇప్పుడు ఎంతమంది అయ్యారు? మీకు ఎంతమంది కావాలి? 3, 4. రఘునాథ్, ఇప్పుడు మనము వాళ్ళని ప్రెమైసెస్ కూడా వెరీ కాంపాక్ట్ నేషన్లో ఉండి, రఘునాథ్ ఐడియా ఏంటంటే డిజిటల్ ఫోటోగ్రాఫ్ లాగా వస్తుంది అండ్ పాస్ ఏదైతే పాస్ ఇస్తున్నామో డిజిటల్ ఫోటోగ్రాఫ్ లాగా వచ్చి కుదిరితే ఆధార్ నెంబర్ కూడా ఏమైనా దాని మీద బాటంలో అలా వచ్చేసి దట్ షుడ్ బి దేర్ ఐడెంటిటీ కార్డ్ లేదా పాస్ లా, వాళ్ళకి ఎంట్రీ పాస్ లాగా అట్లా. ఇన్విటేషన్ ఇస్ డిఫరెంట్. చీరాల పట్టణంలోని మహిళా మండలి సముదాయంలో సమావేశపు హాల్లో డిసెంబర్ 1 అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా దిశ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ చీరాల మహిళా మండలి సంయుక్త నిర్వహణలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన నియంత్రణ చట్టం 2017 పై చీరాల రూరల్ పట్టణ మహిళా పోలీసులకు అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ హాజరయ్యారు. ప్రస్తుత సమాజంలో హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు వ్యాధి ప్రమాదంతో మరణించే కన్నా మనం చూపించే వివక్షత వల్ల మరణాల శాతం ఎక్కువ ఉంటున్నాయని, అటువంటి బాధితులకు చట్ట ప్రకారం ఆమోదించబడిన హక్కులు కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ అన్నారు. చీరాల పట్టణంలోని మహిళా మండలి సముదాయంలోని సమావేశపు హాల్లో డిసెంబర్ 1 అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా దిశ హెల్ప్ స్వచ్ఛంద సంస్థల చీరాల మహిళా మండలి సంయుక్త నిర్వహణలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన నియంత్రణ చట్టం 2017 పై చీరాల రూరల్ పట్టణ మహిళా పోలీసులకు అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా చీరాల డీఎస్పీ ఎండి మోయిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అనేది తెలుసో తెలియకో ఎవరైనా వ్యాధికి గురైతే బాధితుల బాలలకు ప్రభుత్వం అందిస్తున్న సేవల గురించి గ్రామ స్థాయిలో సచివాలయ క్షేత్ర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు తీసుకువెళ్లాలని, తద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన నియంత్రణ మరణాల శాతం తగ్గించడం సాధ్యపడుతుందన్నారు. హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సాగర్ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధిని, మద్యపానానికి, మాదక ద్రవ్యాలకు లోనే ఆ మత్తుల విచ్చలవిడి శృంగారంలో పాల్గొనడం ద్వారానే హెచ్ఐవి ఎయిడ్స్ సంక్రమించే ప్రమాదం ఉందని, అపరిశుభ్రత, రక్త మార్పిడి, అపరిశుభ్రత సూదుల వినియోగం ద్వారా హెచ్ఐవి సంక్రమించే ప్రమాదం ఉందన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ ఆఫీసర్ ఆనంద్, న్యాయవాది వెంకటేశ్వర్ రెడ్డి, చీరాల మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వినియోగదారుల సమాచార సంస్థ కార్యదర్శి ఇమాన్యుయల్, హెల్ప్ ఎంఈఏటి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 1వ తేదీన వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఈరోజు చీరాలలో ఈ హెల్ప్ ఆర్గనైజేషన్ సంస్థ తరఫున అవగాహన కార్యక్రమం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల సమాజం ఏ విధంగా వివక్ష చూపకూడదు అనే దాన్ని, అంటే అది ఆ వివక్ష చూపకూడదు, చూపిస్తే అది ఒక నేరం అని చెప్పేసి మన చట్టం కూడా చేయడం జరిగింది. ఆ చట్టం యొక్క అవగాహన గురించి మన మహిళా మండలి సభ్యులకి, అట్లాగే మన మహిళా పోలీసులతో కలిసి ఒక చిన్న వర్క్షాప్ లాగా పెట్టడం జరిగింది. మన వక్తలంతా నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చట్టం గురించి, వాళ్ళ యొక్క హక్కుల గురించి, వాళ్ళ యొక్క వివిధ రకాల సోషల్ స్టిగ్మా గురించి అందరం వివరించడం జరిగింది. మేము కూడా కొత్త విషయాలు కూడా నేర్చుకొని ఫ్యూచర్లో మా ఇంప్లిమెంటేషన్కి, ఆ చట్టం యొక్క ఇంప్లిమెంటేషన్కి పాటుపడతామని కోరుతున్నాను. సాగరు, నేను హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు చీరాల మహిళా మండలి కార్యాలయంలో వారి సమన్వయంతో ఈ నెల 1వ తారీఖున అంతర్జాతీయ ఎయిడ్స్ దినం పురస్కరించుకుని గత వారం రోజుల నుంచి
పబ్లిక్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం HIV/AIDS అనేది సమాజంలో ప్రజలు సోకకుండా అది సోకితే ఎటువంటి పరిణామాలు వస్తాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, HIV/AIDS బాధితులకు ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది, ఇవన్నీ విషయాల్ని మన ప్రజలకు చేరువే బాధ్యతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ దిశ అంటే డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ HIV/AIDS ప్రివెన్షన్ ఆఫ్ HIV/AIDS అనే దాని మీద సంయుక్తంగా అందరం కలిసి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమం చీరాలలో ఉన్నటువంటి మహిళా పోలీసులకు ఏర్పాటు చేసింది. దానికి ముఖ్య అతిథిగా మన చీరాల DSP గారు అంటే MD మొయిన్ గారు వచ్చారు. దీని లక్ష్యం ఏంటంటే ఏ యాక్ట్ అయితే ఉందో HIV/AIDS ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 2017 చట్టం చాలా మందికి అవగాహన లేదు. ఆ అవగాహన లేకపోవడం వల్ల HIV/AIDS బాధితుల పట్ల వివక్షత చూపించడం, ఆ వివక్షత వల్ల చాలా మంది మరణిస్తున్నారు కానీ జబ్బు వల్ల మరణించట్లా. ఆ చట్టంలో చాలా విషయాలు క్లియర్గా ఉన్నాయి. HIV/AIDS బాధితుల యొక్క ఫోటోలు పేపర్కి ఇవ్వకూడదు, వాళ్ళ పేర్లు పేపర్కి ఇవ్వకూడదు, వాళ్ళు తాగిన గ్లాసులు పట్టుకున్నప్పుడు వాళ్ళు వివక్షత చూపించకూడదు, అన్ని రకాల సమాజం వాళ్ళు సమైక్యంగా ఉండాలి, వాళ్ళ పట్ల ఉండాలి, వాళ్ళ యొక్క పిల్లల హక్కులు కూడా కాపాడాలి. వాళ్ళకి HIV/AIDS బాధితుల యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ సంరక్షణ కూడా ప్రభుత్వం తీసుకుని ప్రభుత్వం వాళ్ళకి విద్య, వైద్యం, ఆరోగ్యపరంగా అన్ని చేయాలి. HIV/AIDS బాధితులకి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు ఎక్కడ అందిస్తుంది, ఏ ప్రాంతంలో అందిస్తుంది, ఏ మందులు అందిస్తుంది, ఎవరు దానికి పనిచేస్తుంటారని చెప్పి ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు సమన్వయంతో పనిచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా HIV మరణాలు తగ్గించాలి. HIV/AIDS కేసులు నమోదు కాకుండా చూడాలంటే ఏకైక లక్ష్యం అందరిని అవగాహన చేయటం. ప్రభుత్వేతర సంస్థలు అందరూ కలిసి సమిష్టి కృషి చేసిన రోజే సమాజంలో ఈ వ్యాధిని పారద్రోలం అవుతుంది. వ్యాధిగ్రస్తుల యొక్క జీవితాన్ని మనం ముందుకు సాగించడానికి ఆస్కారం ఉంటుంది. ఇటు పక్కన అదే చేస్తూ బాల హక్కులు కాపాడాలి, బాల్య వివాహాలు నిర్మూలించాలి, బాలల పచ్చడి లైంగిక వేధులను నిర్మూలించాలి. బాలల హక్కులు చట్టాలు పరీక్షించిన రోజునే మన సమాజం బాగుంటుంది. ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం విస్తృతంగా ఆగస్టు 12వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాలు జిల్లాలో విస్తృతంగా పనిచేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు మీడియా మిత్రులు మాకు ఎంతో సహకరించారు. ఎందుకంటే వాస్తవంగా నేను చెప్తున్నాను, మేము ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా మీడియాలో ప్రశ్నించారు. మేము 100 మంది చెప్తే మీరు లక్షల మంది వీక్షకులకి ఈ సమాచారం చేరవేస్తున్నారు. మీరు గనక ఈ కార్యక్రమం చేపట్టడం వల్లే చాలా సమస్యలు నిర్మూలన అవుతాయి. మేము ఇప్పుడు 50 మందికి చెప్పాం. రేపొద్దున ఇదే టెలివిజన్లో, న్యూస్ పేపర్లో వచ్చిందంటే కొన్ని లక్షల మంది చూస్తారు, లక్షల మంది అవగాహన కలుగుతారు. ఈ అవగాహన కార్యక్రమంతో అంతిమ లక్ష్యం HIV/AIDS బాధితుల హక్కులు కాపాడటం, HIV/AIDS కేసులు నమోదు కాకుండా చూడటం కోసమే ఈ కార్యక్రమాలు చేపట్టారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. హెచ్చరికల నేపథ్యంలో చీరాల మండలంలోని వాడరేవు సముద్ర తీర ప్రాంతాన్ని చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్ నాయుడు అధికారులతో కలిసి సందర్శించారు. స్థానిక మత్స్యకారులతో తుఫాను ప్రభావం గురించి వివరించారు. తుఫాను ప్రభావం ఏ విధంగా ఉన్నప్పటికీ ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు స్పష్టం చేశారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చీరాల మండలంలోని వాడరేవు సముద్ర తీర ప్రాంతాన్ని చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్ నాయుడు చీరాల మండల తహసీల్దార్ గోపికృష్ణ అధికారులతో కలిసి సందర్శించారు. స్థానిక మత్స్యకారులతో తుఫాను ప్రభావం గురించి వివరించారు. తుఫాను ప్రభావం తగ్గేంత వరకు మత్స్యకారులెవరూ కూడా వేటకి వెళ్లొద్దని ఆయన సూచించారు. ఇక ఇదే క్రమంలో తుఫాను ఎఫెక్ట్ తగ్గేంత వరకు రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వాతావరణ శాఖ ఆదేశాలతో గత 3 రోజుల నుంచి తీర ప్రాంత ప్రజల్ని అన్ని విధాలా అప్రమత్తం చేశామన్నారు. మత్స్యకారులను సైతం వేటకు వెళ్లకుండా
ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎటువంటి విపత్తైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను మెరైన్ వాళ్ళు, రెవెన్యూ, పోలీస్ అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ముందే ఫిషరీస్ వాళ్ళని హెచ్చరించడం జరిగింది. వాళ్ళందరూ కూడా సురక్షా ప్రాంతాలకు రప్పించాము. సో ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. శ్రీకాంత్ 3 రోజులకు ముందే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అందరినీ సేఫ్ సరిగా తీసుకొచ్చి ఇప్పుడు ఎవరు వెళ్ళడం లేదండి, కంప్లీట్గా మానిటరింగ్ చేస్తున్నాం. చీరాల మండల పరిధిలోని ఈపురుపాలెం గ్రామంలో తెల్లవారుజామునే దొంగల బీభత్సం సృష్టించారు. మెయిన్ రోడ్లోని 1 కాదు 2 కాదు ఏకంగా 4 దుకాణాల తాళాలు పగులగొట్టి ఆయా దుకాణాల్లో అందిన కాడికి దోచుకుని పరారయ్యారు. చీరాల మండల పరిధిలోని ఈపురుపాలెం గ్రామంలో తెల్లవారుజామునే దొంగలు బీభత్సం సృష్టించారు. మెయిన్ రోడ్లోని 1 కాదు 2 కాదు ఏకంగా 4 దుకాణాల తాళాలు పగులగొట్టి చోరీ చేశారు. గ్రామంలోని మెయిన్ రోడ్లో ఓ మీసేవా కేంద్రంతో పాటు పక్కనే ఉన్న మరో 3 దుకాణాల తాళాలు పగులగొట్టి అందిన కాడికి దోచుకుని పరారయ్యారు. అయితే చోరుడు మీసేవా కేంద్రం తాళాలు పగలగొట్టి నగదు అపహరిస్తూ చోరీకి పాల్పడిన దృశ్యాలు మీసేవా కేంద్రంలోని సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. కాగా తెల్లవారుజామునే వరుసగా దుకాణాలు తాళాలు పగలగొట్టి ఉండడంతో గమనించిన స్థానికులు దుకాణ యజమానులకు, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఈపురుపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్థానికంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసి నియోజకవర్గంలో కార్యక్రమాన్ని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆ ప్రభావం పెన్షన్దారుల మీద పడకుండా ఒక్కరోజు ముందుగానే ప్రతి ఒక్క లబ్ధిదారులకు అందజేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి నియోజకవర్గంలో కార్యక్రమాన్ని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందజేశారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6వ నెల పెన్షన్ల కార్యక్రమం ఈరోజు 1వ తారీఖు ఒక రోజు ముందుగానే ఈరోజు పంపిణీ చేస్తా ఉన్నాం. పెంచిన పెన్షన్లు 4,000 రూపాయలు వృద్ధాప్య వితంతు పెన్షన్లు, 6,000 రూపాయలు వారు చాలా సంతోషం వ్యక్తం ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మేము అధికారంలోకి వచ్చిన జూలై నెల 1వ తేదీనే ఎరియర్స్తో కలిపి ఏప్రిల్, మే, జూన్ నెలలు కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాము. ఈరోజు ఎంత భారమైన ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా ఈ రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో దోపిడీకి గురయ్యి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6లో హామీగా ఉన్నటువంటి పెన్షన్ల కార్యక్రమాన్ని మొట్టమొదటిగా చేపట్టి దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ఈరోజు
ఈరోజు పేదవాళ్ళ కోసం ఈ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిందే ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత. ఆ పెన్షన్ అంచెలంచెలుగా ఎదిగి ఆ రోజు 30 రూపాయలతో పెన్షన్ అయినటువంటి మొదలైన పెన్షన్ 4,000 రూపాయలకి చేరిందంటే అది చంద్రబాబు నాయుడు గారి చొరవ. చంద్రబాబు నాయుడు గారికి వృద్ధులు, వితంతువులు, పేద వర్గాల మీద ఉన్నటువంటి కమిట్మెంట్, చిత్తశుద్ధికి నిదర్శనం ఈ పెన్షన్లో ఉంటుంది. మధ్యలో వచ్చిన పర్చూరు నియోజకవర్గం మార్టూరులో వేంచేసి ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ 3 క్వింటాల అఖండ కర్పూర జ్యోతి ఆరాధన కార్యక్రమం కనుల పర్వంగా సాగింది. పర్చూరు నియోజకవర్గం మార్టూరులో వేంచేసి ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ 3 క్వింటాల అఖండ కర్పూర జ్యోతి ఆరాధన కార్యక్రమం కనుల పర్వంగా సాగింది. ముఖ్యంగా అఖండ కర్పూర జ్యోతి ఆరాధన కార్యక్రమానికి ప్రత్యేకంగా కర్ణాటక రాష్ట్రం నుంచి తెప్పించిన వివిధ రకాల పూలతో దేవస్థాన సముదాయంలో ఏర్పాటు చేసిన శివలింగం ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం 3 క్వింటాల్ కర్పూరం ఆరాధన కార్యక్రమం నేత్ర పర్వంగా సాగింది. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణమంతా పరమశివుని నామస్మరణతో మారుమోగిపోయింది. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఇక ఇదే క్రమంలో 20,000 గాజులతో దుర్గమ్మవారు మల్లేశ్వర స్వాములను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవతామూర్తుల దర్శనార్థం భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. అనంతరం అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో భారీగా అన్నదానం నిర్వహించారు. మార్టూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానమునందు గత 14 సంవత్సరముల నుండి ఈ అఖండ కర్పూర జ్యోతి కార్యక్రమము జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరము మార్టూరు గ్రానైట్ అసోసియేషన్స్ అధ్యక్షులు శ్రీ పత్తిపాటి సురేష్ గారి ఆధ్వర్యంలో 3 క్వింటాల అఖండ జ్యోతి కార్యక్రమము జరుగుతున్నది. యావన్ భక్తులు విచ్చేసి స్వామివారి అమ్మవారి అలంకరణ విశేష అలంకరణతో ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు పొందుతూ ఉన్నారు. అందరూ ఆనందోత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి స్థానికులకు గుడ్ న్యూస్ తెలిపింది. టిటిడి బోర్డు నెల 18న తీసుకున్న నిర్ణయం మేరకు ఇకపై ప్రతి నెల మొదటి మంగళవారం డిసెంబర్ 3న స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 1న తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమలలోని బాలాజీ నగర్ లో కమ్యూనిటీ హాల్ ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్టు ప్రకటించింది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డుని చూపించి టోకెన్లు పొందొచ్చని అధికారులు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య 3వ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ లోని బల్కంపేటలో జరిగింది. కాగా కార్యక్రమంలో పాల్గొన్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య 3వ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ లోని బల్కంపేటలో జరిగింది. కాగా కార్యక్రమంలో పాల్గొన్న చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రోసయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. నైరుతి బంగాళాఖాతంలో బెంగాల్ తుపాన్ గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పశ్చిమ వాయువ్య దిశగా బెంగాల్ కదులుతూ పుదుచ్చేరికి 120 కిలోమీటర్లు, చెన్నైకి 110 కిలోమీటర్లు, నాగపట్నానికి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ సాయంత్రానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, చీరాల దగ్గర, కారైకల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. బెంగాల్ తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో తీరం దాటే సమయంలో 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రస్తుతం అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. బెంగాల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రెడ్ అలర్ట్ తిరుపతి, నెల్లూరు ఆయా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు. ఆరెంజ్ అలర్ట్ చిత్తూరు, అనంతపురం ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఎల్లో అలర్ట్ ప్రకాశం, వైఎస్ఆర్ కడప, కర్నూలు, వెస్ట్ గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం ఆయా జిల్లాల్లో భారీ వర్ష సూచన. ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ నెల్లూరు, చిత్తూరు, కడప తీరం వెంబడి గంటకు 50 నుంచి 60, అత్యధికంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. కృష్ణపట్నం ఓడరేవులో డేంజర్ సిగ్నల్స్ నంబర్ 6. మిగిలిన ఓడరేవులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.
వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. అమెరికాలో తుపాకీ తూటాకు మరో తెలుగు విద్యార్థి బలయ్యాడు. చికాగోలో దుండగులు జరిపిన కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 26 ఏళ్ల సాయి తేజ అనే విద్యార్థి మరణించాడు. అతడు ఖమ్మం రూరల్ జిల్లా రామన్నపేటకు చెందిన వాడిగా గుర్తించారు. సాయి తేజ ఎంఎస్ చదవడానికి 4 నెలల క్రితమే యుఎస్ వెళ్లినట్టు తెలిసింది. అయితే కాల్పులకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. సాయి తేజ మరణంతో రామన్నపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుమారుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్తతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలి కేరళలోని వయనాడు స్థానానికి జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి పార్లమెంట్లోకి అడుగుపెట్టారు. 2 రోజుల క్రితం ఎంపీగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ హోదాలో ప్రియాంక తొలిసారి తన నియోజకవర్గం వయనాడుకు వెళ్లారు. సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి శనివారం ఉదయం కేరళ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఇవాళ వయనాడులో నిర్వహించిన పబ్లిక్ మీటింగ్ లో ప్రియాంక పాల్గొని ప్రసంగించనున్నారు. ఆర్టీసీపై శీతాకాలం ప్రభావం చూపుతోంది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతూ ఉండడంతో బస్సు ప్రయాణాలపై ఆ ప్రభావం చూపుతోంది. చలికి గజగజ వణికిపోతున్న ప్రయాణికులు ఏసీ బస్సులను ఎక్కేందుకు హడలిపోతున్నారు. దీంతో పలు రూట్లలో తిరిగే ఏసీ సర్వీస్ బస్సుల్లో సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. సీట్లు పూర్తిగా నిండకుండానే అలాగే వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో ఆర్టీసీ నష్టాలు నివారించాలని ప్రయాణికులను ఆకర్షించేందుకు నెల రోజుల పాటు ఏసీ బస్సుల్లో ఛార్జీలు 10 నుంచి 20% తగ్గించాలని నిర్ణయించింది. ప్రయాణికులకు లబ్ధి చేకూరుతున్న దృష్ట్యా బస్సుల్లో సీట్లు నిండడం సహా ఆదరణ పెరిగేందుకు ఉపకరిస్తుందని అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. లగ్జరీ కార్ల సంస్థ BMW కి చెందిన ద్విచక్ర వాహన డివిజన్ BMW మోటారాడ్ కూడా తన వాహన ధరలు పెంచబోతున్నట్టు ప్రకటించింది. జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల ద్విచక్ర వాహన ధరలు 2.5% వరకు పెంచుతున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ 11 తో జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ కు వర్షం అడ్డుపడింది. 2 రోజుల క్రితం ప్రాక్టీస్ మ్యాచ్ ఇవాళ కాన్బెరాలోని మనుక ఓవల్ లో ప్రారంభం కావాల్సింది. కానీ ఎడతెరిపి లేని వర్షం పడుతూ ఉన్న కారణంగా తొలి రోజు ఆట రద్దు చేశారు. దీంతో భారత క్రికెటర్లకు పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ మిస్ అయ్యే అవకాశాలున్నాయి. ఆడిలైడ్ లో ప్రారంభమయ్యే 2వ టెస్ట్ కు ముందు పింక్ బాల్ మ్యాచ్ తో భారత్ సంసిద్ధం కావాలనుకుంది. అయితే ఆదివారం 50 ఓవర్ల మ్యాచ్ లో ఆడేందుకు 2 జట్లు అంగీకరించాయి. ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే రేపు ఆ మ్యాచ్ జరుగుతుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తుఫాను ప్రభావంతో సముద్ర తీరంలో ఎగసి పడుతున్న రాకాసి అలలు. సముద్ర తీరాన్ని సందర్శించిన చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మత్స్యకారులకు పలు సూచనలు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. హెలిప్యాడ్ నుంచి సీఎం హాజరయ్యే వేదిక వరకు కాన్వాయ్ వెళ్లే మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలన. వివక్షత లేని సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన నియంత్రణ చట్టంపై 2017పై నిర్వహించిన అవగాహన సదస్సులో చీరాల డీఎస్పీ ఎండి మోయిన్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.